తీసుకెళ్ళిపోతానంటాడు ఒకడు. మా ఆడబిడ్డల్ని, మా ఆడపడుచుల్ని కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి నడి రోడ్డు మీద బరి తెగించి కొడితే ఇలాంటి రౌడీ మూకలందరినీ నేను ఈ రోజున ఇన్ని సంవత్సరాలు నేను భరించానురా మీ అందరి ఆగడాలు, ఇక నాకు ఓపిక అయిపోయింది, మీరు ఎవరు రౌడీలు వస్తారో రండి చూసుకుందాం అని చెప్పి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆ సందర్భంగా మాట్లాడారు. వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులందరినీ లేకపోతే వైఎస్ఆర్సీపీలో ఉన్న కార్యకర్తలందరినీ పవన్ కళ్యాణ్ గారు అల్లా ఆ సందర్భంగా కూడా చాలా గట్టిగా చెప్పారు. వైఎస్ఆర్సీపీలో కూడా మంచి నాయకులు ఉన్నారు, మంచిగా హుందాగా రాజకీయం చేసే నాయకులు ఉన్నారు, వాళ్ళందరినీ కాదు నేను అనేది, ఈ రౌడీ మూకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అంటున్నానని చెప్పి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా వీళ్ళు మళ్ళీ 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 చెప్పించుకోవటం వాళ్ళకి అలవాటు, చెప్పటం మాకు అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకొకసారి చెప్పడంలో పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి ఏమీ లేదు. అయితే ఇక భాషకి బూతులకి పేటెంట్ ఎవరికి ఉంది సార్? బ్రహ్మనాయుడు గారు, బూతులకి పేటెంట్ ఎవరికి ఉంది? ప్రశ్నించడం అంటే బూతులు తిట్టడమా సార్? యువకుడా సార్ అతను? ఒక ఆర్ఎంపీ డాక్టర్ అయి ఉండి అతనికి అరుదు మద్యం నేను సేవించానని చెప్పాడు ఆయన. సార్ ఇప్పుడు ఓకే సార్, ఒకటి మద్యం సేవించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ముందు తొడగొడతాడు ఎవడైనా? ఆ విచక్షణ ఉంటది కదా. మద్యం సేవించిన తర్వాత డాబా మీద నుంచి దూకమంటే బిల్డింగ్ మీద నుంచి దూకుతాడా? ఆ విచక్షణ ఉంటది కదా. బూతులు తిట్టేసి నేను మద్యంలో ఉన్నానని చెప్తే అది ఎక్స్క్యూజా? ఈ రోజున ప్రశ్నించడంలో తప్పు లేదు. మేము ప్రశ్నిస్తాం, మీరు ప్రశ్నించండి. హుందాగా పాలసీ పరంగా విధానపరమైన ప్రశ్నలు చేస్తే ఎవరైనా తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు, మేము తీసుకుంటాం. కానీ గొట్టం నోటి దగ్గర పెట్టాడు కదా అని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి అంకాల నలుగురుండి ప్రోత్సహించారు కదా అని చెప్పి మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు కదా అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, నన్ను బూతులు తిడితే నా కార్యకర్తకు ఎవడికో ఒకడికి ఒళ్ళు మండి పార్టీ ఆఫీసులు తగలబెడతారు వచ్చి, పార్టీ ఆఫీసులు బద్దలు కొడతారు వచ్చి, ఇళ్ల మీదకి దాడి చేస్తారు వచ్చి అని వీడియో ఉంది, ప్లే చేయమంటే ప్లే చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. అలాగే ఎవరో ఒక కార్యకర్తకి కోపం వచ్చి వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడడం జరిగింది, అక్కడ అతని మీద దురుసుగా ప్రవర్తించడం జరిగింది, దాడి చేయడం జరిగింది. ఖచ్చితంగా దాన్ని జనసేన పార్టీ ఖండిస్తుంది. ఎవరు కూడా దాడులు అనే సంస్కృతిని జనసేన పార్టీ ప్రోత్సహించదు. ఒక అధికారి మీద దురుసుగా ప్రవర్తిస్తేనే పవన్ కళ్యాణ్ గారు ఒక ఇన్ఛార్జ్ స్థాయి వ్యక్తిని సస్పెండ్ చేసిన పార్టీ జనసేన పార్టీ. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే అతనికి బెయిల్ ఇచ్చి ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ సభల్లో అతని పక్కన కూర్చోబెట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మనవాడే అనంతబాబు, మంచివాడు, ఏమంటారు సౌమ్యుడు, డబ్బులు కూడా అంతంత మాత్రమే అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అనంతబాబు విషయంలో చెప్పలేదు అనుకుంటా, ఐ థింక్, ఎందుకంటే అతనేమి కంటెస్ట్ చేయలేదు కదా. నేను చెప్తున్నా అదే అనంతబాబు విషయంలో చెప్పకపోయి ఉండొచ్చు. మేబీ ఇతర ఎవరైతే వేరే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ వెనకేసి వచ్చిన వ్యక్తే కదా. పార్టీ ఏమైనా సస్పెండ్ చేసిందా అనంతబాబుని? పార్టీ ఏమైనా సస్పెండ్ చేసిందా? ఈ రోజున అక్కడ ఒక కార్యకర్త వెళ్ళి ఒక పవన్ కళ్యాణ్ గారిని చెప్పకూడని మాటలు, అనకూడని మాటలు అని అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, సార్ చదువుకున్న వ్యక్తి సార్, ఆర్ఎంపీ వైద్య వృత్తిలో ఉన్నాడు అతను మాట్లాడాల్సిన మాటలేనా సార్ అది? 10 మందికి వైద్యం చేసే వ్యక్తి, 10 మందికి రోల్ మోడల్ గా ఉండవలసిన వ్యక్తి అతన్ని రెచ్చగొట్టి వీళ్ళ కార్యకర్తని తీసుకెళ్లి అతనితో మాట్లాడిచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు సార్? అతనితో ఫోన్ లో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు, గిరి గారు మీరు మాట్లాడిన భాష తప్పు అని ఎక్కడన్నా చెప్పారా సార్? జగన్మోహన్ రెడ్డి గారు మీకెందుకు, మేముంటాం, నాని చూసుకుంటాడు, నాని మనుషులు చూసుకుంటారంటే వాళ్ళు ఏమంటున్నారు? సార్ మన పార్టీ కార్యకర్తలు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు సార్ అంటే దాని అర్థం ఏంటి సార్? వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాదా? మీ పార్టీ కార్యకర్తలతో మీరే తిట్టించి మళ్ళీ మీరే పరామర్శలు చేసేసి దాన్ని ఒక డ్రామా కింద క్రియేట్ చేసేసి కులాల మధ్యలో చిచ్చు పెట్టేసి ఎందుకు వచ్చింది సార్ అక్కడ రజక కమ్యూనిటీ అనే ఒక అంశం పేర్ని నాని గారు మాట్లాడేటప్పుడు? మీరు ఇప్పుడు అతను మాట్లాడిన మాటలేంటి, మీరు అక్కడికి వెళ్ళి చేస్తున్న వ్యాఖ్యలేంటి? మేము అదే మాటలు గనక అతను ఆ యువకుడు ప్రశ్నించినట్టు వీళ్ళు చెప్తా ఉన్నారు కదా, అదే ప్రశ్నించే మాటలు నేను గాని లేకపోతే మన విజయ్ కిరణ్ గారు గాని ఈ డిబేట్ లో మాట్లాడితే శేఖర్ రెడ్డి గారు హర్షిస్తారా? వైఎస్ఆర్సీపీ హర్షిస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని పిలిచి పరామర్శించాలా? భాష అనేది చాలా ముఖ్యం సార్. భాష అనేది ఎక్కడా కూడా లైన్ క్రాస్ అవ్వకూడదు. ఎవరైతే ఆ కార్యక్రమానికి పాల్పడ్డాడో జనసేన పార్టీ నాయకుడైనా సరే అతని మీద కేసు నమోదు చేశారు, సెక్షన్లు పెట్టారు. అతన్ని పార్టీ కూడా అతని మీద ఎంక్వైరీ చేసింది. మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు అలాగే చెల్లపల్లి శ్రీనివాస్ గారు వీళ్ళు కూడా వెళ్ళి మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పవన్ కళ్యాణ్ గారికి సబ్మిట్ చేశారు. అతని మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుద్ది.
వైఎస్ఆర్సీపీ పార్టీ గడిచిన 5 సంవత్సరాల ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వంలో ఏ రోజన్నా ఒక కార్యకర్తను సస్పెండ్ చేసిన పరిస్థితులు ఉన్నాయా? పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని, చంద్రబాబు నాయుడు గారిని రోడ్డు మీద నరికేస్తానని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం సస్పెండ్ చేయాలి కదా, కనీసం వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా వచ్చి ఖండించాలి కదా. ఏమన్నా అంటే ఆ బోరగడ్డ అనిల్ తీసుకొచ్చాం అనుకోండి, వాడు మా పార్టీ కాదు. మీ పార్టీ కాదన్నప్పుడు అతనికి మాకు మా పార్టీకి సంబంధం లేదని చెప్పి ఒక లెటర్ రిలీజ్ చేయొచ్చు కదా. 5 సంవత్సరాల్లో ఒక కేసు తీసుకోలేదు గుంటూరు ఎస్పీ కార్యాలయంలో కానీ, గుంటూరు ఏ పోలీస్ స్టేషన్ లో కానీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అతనికి టేబుల్ మీద దుప్పట్లు వేసి బిర్యానీలు తినిపించి సఫర్ మర్యాదలు చేస్తున్న పరిస్థితులు వైఎస్ఆర్సీపీ చేసిందా? అదే సార్ చెప్తున్నాను. ఇంకా వ్యవస్థలో ఇంకా ఉన్నారు వైఎస్ఆర్సీపీకి చెందిన వాసన తాలూకు మనుషులు. దాని తాలూకు ఇంకా వాసన పోలే ఆ రోజుకి. నేనేమంటా ఉన్నానంటే కులాల మధ్యలో కుంపట్లు పెట్టొద్దు దయచేసి. ఎందుకంటే రాష్ట్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. అందరినీ బెదిరించే ధోరణి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక టెండర్ వేస్తే వస్తే మీ సంగతి చూస్తానంటున్నాడు, ఒక పెట్టుబడి పెడితే ₹1 వస్తే మీ సంగతి చూస్తానంటున్నాడు, ఒక రౌడీ షీటర్ మీద యాక్షన్ తీసుకుంటే రేపు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఎక్కడ దాక్కున్నా వచ్చి మీ సంగతి చూస్తానంటున్నాడు. అది ఒక గౌరవప్రదమైన ముఖ్యమంత్రి పదవి చేసిన వ్యక్తికి అది తగదు. ఎందుకంటే వాళ్ళది రాజకీయ కుటుంబం కాబట్టి రాజకీయాల్లో ప్రభుత్వాలు వస్తా ఉంటే పోతా ఉంటే ఇలా బెదిరించుకుంటూ పోతే రాష్ట్రం అనేది మనుగడ ఉండదు. పరిపాలన చేయడానికి అధికారులు భయపడతారు. నేరస్తుల మీద చర్యలు తీసుకోవాలన్నా ఆ నేరస్తులకు మేము మద్దతుగా ఉన్నామని చెప్పేసి అంటే రేపొద్దున మళ్ళీ ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ నేరస్తుడే ఆ అధికారం ఎత్తరబడే పరిస్థితి వస్తుంది. రౌడీ షీటర్ ని రోడ్డు మీద పోలీసులు ట్రీట్మెంట్ చేస్తే